మీరు చూస్తున్నారు A6 న్యూస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏపీకి సంబంధించి కదలిక వచ్చిన డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్స్ గురించి తెలుసుకుందాం. ఏపీలో డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్స్ ఏర్పాటు చేయడానికి లైన్ క్లియర్ అయింది. ఖరగపూర్ విజయవాడ ఈస్ట్ కోస్ట్ క్యారిడార్, ఇటార్సీ విజయవాడ నార్త్ సౌత్ క్యారిడార్లకు టెండర్లు పిలిచేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ రెండు డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లు పూర్తి అవడంతో పాటు వాటిని రైల్వే బోర్డుకు సమర్పించారు. దీంతో ఈ ప్రాజెక్టు పనుల కోసం త్వరలో టెండర్లు పిలిచే అవకాశం కనిపిస్తోంది. వాస్తవానికి ఈ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్స్ను ప్రతిపాదించి 5 ఏళ్లు కావస్తున్నా మధ్యలో కొంతకాలం హోల్డ్లో పెట్టారు. ఇటీవల వరకు వీటికి సంబంధించిన ఎలాంటి పురోగతి లేదు. తాజాగా ఈ రెండు డిఎఫ్సీలు తెర మీదకు వచ్చాయి. ఈ రెండు డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్లు పూర్తయ్యాయని, వీటిని రైల్వే బోర్డుకు సమర్పించడం జరిగిందని డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రకటించడంతో ఈ రెండు డిఎఫ్సీలు మళ్లీ ప్రాణం పోసుకున్నాయి. అసలు ఈ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్స్ అంటే ఏమిటో ముందుగా తెలుసుకుందాం. రైల్వే శాఖ పరిధిలో గూడ్స్ రైళ్లలో సరుకు రవాణా జరగడం మీకు తెలిసిందే. అయితే ఎలాంటి అవాంతరాలు లేని డెడికేటెడ్ క్యారిడార్లో గూడ్స్ రైళ్లను నడపడమే ఈ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్స్ ముఖ్య ఉద్దేశం. ఈ క్యారిడార్లను రైల్వే సరుకు రవాణా పరిధిలో కాకుండా ప్రత్యేకంగా డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే సంస్థ కింద నడుస్తాయి. అయితే రైల్వే బోర్డు పరిధిలోనే ఈ సంస్థ పనిచేస్తుంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం 2 డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ల పనులు జరుగుతున్నాయి. ఒకటి ఈస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ కాగా, రెండోది వెస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్. ఈ 2 క్యారిడార్లలో వివిధ ప్రాంతాల మధ్య సెక్షన్ల వారీగా పనులు జరుగుతున్నాయి. ఇవి పురోగతిలో ఉండగానే ఫ్యూచర్ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ ప్రాజెక్టులుగా మరో 3 ప్రాజెక్టులను ప్రకటించారు. వీటిలో ఈస్ట్ కోస్ట్ క్యారిడార్, ఈస్ట్ వెస్ట్ క్యారిడార్, నార్త్ సౌత్ క్యారిడార్లు ఉన్నాయి. వీటికి సంబంధించి 5 ఏళ్ల కిందటే సర్వే, అలైన్మెంట్, పెగ్ మార్కింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత డిపిఆర్కి ఆదేశించడం జరిగింది. గత 3 ఏళ్లుగా ఫ్యూచర్ క్యారిడార్లుగా చెప్పుకునే ఈ 3ంటిని హోల్డ్లో పెట్టారు. ఇటీవలే మళ్లీ వీటిని పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో పూర్తి చేసిన డిపిఆర్లను రైల్వే బోర్డుకు ఇటీవలే సమర్పించారు. మన ఏపీ విషయానికి వస్తే ప్రధానంగా విజయవాడకు అనుసంధానం చేసే ఖరగపూర్ విజయవాడ ఈస్ట్ కోస్ట్ క్యారిడార్, ఇటార్సీ విజయవాడ నార్త్ సౌత్ క్యారిడార్లను మంజూరు చేశారు. మొదటగా ఖరగపూర్ విజయవాడ ఈస్ట్ కోస్ట్ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ గురించి తెలుసుకుందాం. ఇది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఖర్గపూర్ నుంచి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ వరకు కోస్టల్ బెల్ట్ను దృష్టిలో ఉంచుకొని ప్రతిపాదించారు. ఈ క్యారిడార్ పొడవు 1080 కిలోమీటర్లు. పశ్చిమ బెంగాల్ నుంచి మొదలై ఒరిస్సా మీదుగా ఏపీకి వస్తుంది. విజయవాడ దాటి నిడుబ్రోలు వరకు ఉంటుంది. ఈ క్యారిడార్ను ప్రధానంగా కోల్, ఐరన్ ఓర్, ఫెర్టిలైజర్స్ వంటివి రవాణా చేయడం కోసం ప్రతిపాదించారు. ఈ ప్రాంతంలోని థర్మల్ పవర్ ప్లాంట్స్, పోర్టులు, ఎఫ్సిఐ గోడౌన్లకు సరుకు రవాణా కార్యకలాపాలు నిర్వహించడానికి వీలుగా కూడా రూపకల్పన చేశారు. ఇక రెండవదైన ఇటార్సీ విజయవాడ నార్త్ సౌత్ డెడికేటెడ్ ఫ్రైట్ క్యారిడార్ గురించి తెలుసుకుందాం. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇటార్సీ నుంచి మహారాష్ట్ర, తెలంగాణల మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ వరకు 890 కిలోమీటర్ల పొడవును ఉంటుంది. ఈ ప్రాజెక్టు మహారాష్ట్రలో నాగపూర్ను టచ్ చేస్తూ విజయవాడ వస్తుంది. సహజ వనరులైన బొగ్గు, ఇతర ఖనిజాల రవాణా, స్టీల్ ప్లాంట్స్, ఇండస్ట్రియల్ హబ్బులు, సిమెంట్ ప్లాంట్స్, థర్మల్ పవర్ ప్లాంట్స్, లాజిస్టిక్స్ పార్కులు వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రతిపాదించారు. వీటితో పాటు పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్, ఫెర్టిలైజర్స్, ఇన్లాండ్ కంటైనర్ డిపోలు, ఎఫ్సిఐ గోడౌన్స్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని కూడా ప్రతిపాదించారు. ఈ 2 కారిడార్ల ద్వారా ఎలాంటి అవాంతరాలు లేని సరుకు రవాణాకు దోహదపడుతుంది.
చాలా వేగంగా తక్కువ సమయంలోనే సరుకు రవాణా చేయవచ్చు. దేశంలోని ప్రతిపాదించిన అన్ని క్యారిడార్లు కూడా ఒకదానికొకటి మళ్ళీ అనుసంధానమవుతాయి. దీనివల్ల దేశవ్యాప్తంగా కూడా శరవేగంగా సరుకు రవాణా చేయడానికి దోహదపడుతుంది. ఈ వ్యవస్థ కనుక అందుబాటులోకి వస్తే ఉత్పాదక వ్యయం తగ్గుతుంది. ఫలితంగా సరుకుల ధరలు కూడా తగ్గడానికి అవకాశం ఉంది.